హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. మనము నిన్నటి వీడియోలో నిఫ్టీ 50కి సంబంధించినటువంటివి ఆగస్టు 1 నుంచి ఆగస్టు 9 వరకు మనము చూసాము. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. ఓకేనా? చూడండి, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నటువంటి చార్ట్. ఓకేనా? సో ఇక్కడ నుంచి చూద్దాము. ఫస్ట్ నుంచి ఇది మనం ఆల్రెడీ అందరికీ కూడా ముందరగానే లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఈ లెవెల్స్ ని బేస్ చేసుకునే మనము ఏ విధంగా ట్రేడ్ చేసాము అండ్ మనకి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ని పాయింట్స్ మనము లాస్ అయ్యాము అనేసి ఒక్కసారి మనం చూద్దాము. ఓకేనా? సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి పాయింట్స్. ఓకే, చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఆగస్టు 1 మనకు 133 పాయింట్స్ అనేది రావడం జరిగింది. 133 పాయింట్స్ మనకి రావడం జరిగింది. చూద్దామా వచ్చిందా లేదా అనేసి. ఓకేనా? ఇది ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్. ఓకే, 133 పాయింట్స్ మనకి రావడం జరిగింది. మళ్ళీ సెకండ్ 160 పాయింట్స్ వచ్చింది. చూద్దాం 160 పాయింట్స్ వచ్చిందా లేదా అనేసి ఒక్కసారి మనము. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది థర్డ్ క్యాండిల్ తర్వాత. చూడండి, ఇంకా పైకి వెళ్ళింది. మన ఫస్ట్ టార్గెట్ నేను ఇచ్చేది ఓన్లీ ఫస్ట్ టార్గెట్ వరకే ఇస్తున్నాను. ఇంకా మీరు సెకండ్ టార్గెట్ వరకు కూడా పెట్టుకుంటే ఇక్కడ 300 పాయింట్స్ వస్తాయి. 300 పాయింట్స్ వస్తాయి. బట్ కానీ నేను ఓన్లీ ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మాత్రమే నేను మెన్షన్ చేస్తున్నాను. మీరు ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అండ్ ఫిఫ్త్ 205 కదా, ఫిఫ్త్ చూద్దాం ఒకసారి. ఫిఫ్త్వి బ్రేక్అవుట్ ఎక్కడ జరిగిందండి? ఇక్కడ జరిగింది బ్రేక్అవుట్. అవునా? చూడండి, ఫస్ట్ టార్గెట్ 205. ఓకే, చూడండి ఇంకా మార్కెట్ ఎంత దూరం వెళ్ళింది. ఓ మై గాడ్, 600 పాయింట్స్ ఇచ్చింది. 600 పాయింట్స్ ఇచ్చింది. బట్ కానీ మన ఫస్ట్ టార్గెట్ 205 కాబట్టి మనం 205 ఇచ్చాను నేను, ఎందుకంటే మనం ఫస్ట్ టార్గెట్ వరకే చూస్తున్నాం కాబట్టి. ఓకేనా? అండ్ సిక్స్త్ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా. మన రూల్ ప్రకారం ఇక్కడ బ్రేక్ అయింది. మన రూల్స్ మనం ఫాలో అవ్వాలి. చూడండి వచ్చిందా లేదా? అట్లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7th నో ట్రేడ్ ఉందా లేదా చూద్దాం ఒకసారి. ట్రేడ్ చూడండి, ఎక్కడన్నా మన రూల్ ప్రకారం బ్రేక్అవుట్ అయిందా? ఎక్కడ కూడా మన రూల్ ప్రకారం ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ 8th కిందకి బ్రేక్అవుట్ అయింది. మన రూల్స్ ప్రకారం కిందకి బ్రేక్అవుట్ అయితే మనం కింద తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం. అవునా కదా చెప్పండి? రివర్స్ ట్రేడ్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? మన ఫస్ట్ టార్గెట్ చూడండి ఎంత నీట్ గా ఉంది. చూడండి 215 పాయింట్స్ వచ్చిందా లేదా? నెక్స్ట్ 9th నిన్న చూడండి, ఇది మనకి కిందకి బ్రేక్అవుట్ అయింది. మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం కిందకి బ్రేక్అవుట్ అయింది. కిందకు బ్రేక్అవుట్ అయిన తర్వాత టార్గెట్ ఏమైనా హిట్ అయిందా చెప్పండి? టార్గెట్ వచ్చేసి 215, అంటే 215 పాయింట్స్ మనకి రావాలి. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎక్కడ క్లోజ్ అయిందండి? ఇక్కడ క్లోజ్ అయింది. సో మన టార్గెట్ హిట్ అవ్వలేదు, మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, బట్ కానీ మార్కెట్ టార్గెట్ కి దగ్గరలో క్లోజ్ అయింది. సో మనం వీఆర్ ఇన్ ప్రాఫిట్ 153 పాయింట్స్ ఆర్ 153 పాయింట్స్. ఇది అందుకనే ఇక్కడ నో టార్గెట్ అండ్ నో స్టాప్ లాస్ అని మెన్షన్ చేయడం జరిగింది. బట్ కానీ మనము ప్రాఫిట్ లో 153 పాయింట్స్ మనం ప్రాఫిట్ లో ఉన్నాము మార్కెట్ క్లోజింగ్ కి. సో టోటల్ ప్రాఫిట్ పాయింట్స్ 1271. ఓకేనా? ఇది కూడా 1271. లాస్ట్ పాయింట్స్ 0. టోటల్ ట్రేడింగ్ డేస్ 7. నెంబర్ ఆఫ్ నో ట్రేడింగ్ డేస్ వచ్చేసి 1. ప్రాఫిట్ డేస్ 6. లాస్ట్ డేస్ 0. ఇది మీరు బాగా కూడా అబ్జర్వ్ చేయాలి. నాట్ ఓన్లీ వీక్లీ, మంత్లీవి కూడా మీరు చూడాలి. మంత్లీ రిపోర్ట్ ఎలా ఉంది? మన ఛానల్లో మంత్లీ రిపోర్ట్స్ కూడా పెట్టాను నేను. అంటే మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి 205 ఇచ్చింది 5th. బట్ కానీ మన రూల్ ప్రకారం చూస్తే 600 పాయింట్స్ వరకు వెళ్ళింది. ఓకేనా? అక్కడ ఆ 600 పాయింట్స్ కూడా ఇక్కడ మీరు కలిపితే
యాడ్ చేస్తే 1800 అవుతుంది. బట్ కానీ మనకు అలా వద్దు. నేను అలా కూడా చూపించచ్చు. సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా వెళ్ళింది. అవి కూడా పాయింట్స్ యాడ్ చేసేసి మొత్తం నాకు ఇన్ని పాయింట్స్ మనం తీసాము, మనం ఇన్ని పాయింట్స్ ఎన్ని చేసాము, అలా మనకొద్దు. మనకు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఫస్ట్ టార్గెట్ అని పెట్టుకుంటే ఫస్ట్ టార్గెట్ వరకే మనం చూపించాలి. అది తర్వాత ఎన్ని పాయింట్స్ అయినా పోయి ఒక్కొక్క రోజు అది మీరు మొన్న చూసినట్టు 600 పాయింట్స్ పోయింది. ఆ 600 పాయింట్స్ నేను యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆ 600 పాయింట్స్ దగ్గర మీరు ట్రైలింగ్ చేసుకుంటారు. ఆ ట్రైలింగ్ చేసేది కూడా నేను ఇక్కడ యాడ్ చేసి చూపిస్తే అది కరెక్ట్ గా ఉండదు. ఫస్ట్ టార్గెట్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ అన్నాను కాబట్టి ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ అని. సో కాబట్టి ఫస్ట్ టార్గెట్ పాయింట్స్ మాత్రమే నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆ పాయింట్స్ మనము టార్గెట్ అనేది హిట్ అయ్యింది. సో 1271 ఓకేనా. అలాగే నిన్న నిఫ్టీ 50 మనం పెట్టాం. నిఫ్టీ 50లో ఏంటండి 420 పాయింట్స్ ఓకేనా. 420 పాయింట్స్ ఎన్నండి మొత్తము, దీంట్లో కలిపితే ఎంత చూద్దాం. 1691 పాయింట్స్ మొత్తం. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 రెండు కలిపి మనము 1691 అంటే 1700 పాయింట్స్ మనము ఎన్ చేయడం జరిగింది స్పాట్ చార్ట్ లో. మన లెవెల్స్ అనేది ఈ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఇది దయచేసి అందరూ కూడా గమనించాలి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో నాకు జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టగలరు. జూలై 29th వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేయగలరు ఎవరికైనా ప్రీమియం సర్వీసెస్ కావాలి అని అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.